ఈ యొక్క ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్పష్టంగా ఇక్కడ ది కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ది రైట్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా which prohibits discrimination on grounds of religion, race, caste, sex or place of birth. If a chief minister's statement indicates exclusions based on such factors, it is seen as a violation of Article 14. ఈ యొక్క ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ను మీరు వైలేట్ చేశారు. ఆర్టికల్ 15, this article prohibits on grounds of religion, race and caste or place of birth if the statement indicates denial of welfare on any of these grounds, it is a violation under this provision. Article 21. సో ఈ రకంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21 ను వైలేట్ చేసి ఈరోజు ఏ సెక్షన్స్ అయితే పోసాని మురళీకృష్ణ మీద పెట్టావో, ఈ యొక్క ఏ సెక్షన్లు అయితే పోసాని కృష్ణమూర్తి మీద పెట్టావో 196 ఆఫ్ బిఎన్ఎస్ క్లియర్ గా అంటే కొత్తగా భారత న్యాయస్మృతి దీనికి బిఎన్ఎస్ కింద ఇప్పుడు కొంచెం ఆర్టికల్స్ సేమ్ సెక్షన్స్ నువ్వు వైలేట్ చేసిన సెక్షన్స్ ఆయన మీద కూడా రాగద్వేషాలకు ప్రేరేపించినటువంటి కారణం మీద పెట్టారు. ఇట్ అప్లైస్. నేను అడుగుతున్నాను, ఈ యొక్క క్లాస్ కింద డిస్క్వాలిఫికేషన్ నేను ఎందుకు చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఒకసారి ఆలోచన. సెక్షన్ 153 ఆఫ్ ఏ అఫెన్స్ ఆఫ్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ గ్రౌండ్స్ ఆన్ రిలీజియస్, రేస్, ప్లేసెస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్, లాంగ్వేజ్ ఎట్సెట్రా. సో నీ యొక్క ఒక రెండు పార్టీల మధ్య విభేదాలు జరిగేదానికి కారణమైనటువంటి నీ స్టేట్మెంట్ ఆధారం చేసుకొని డిస్క్వాలిఫై. ఈరోజు లీగల్ గా ఫైట్ చేసేదానికి మేము నిర్ణయం చేసుకున్నాం. నువ్వు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వర్గ విభేదాలు సృష్టిస్తూ ఉంది. ఇటువంటి వ్యక్తి, ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేదానికి అర్హత లేదు, వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పి న్యాయ పోరాటం చేయబోతా ఉన్నాం మేము. నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నువ్వేమో ఇట్లా రాగద్వేషాలు లేపుతావు, పార్టీ యొక్క ఆంక్షలు లేపుతావు. రేపు నువ్వు అధికారం కోల్పోతే ఈ రాష్ట్రం వదిలిపెట్టి నువ్వు ఎక్కడనో హైదరాబాద్లో కూర్చొని నీ యొక్క స్పెషల్ ప్రొటెక్షన్ అంతా కూర్చొని 20 మంది 30 మందితో హైదరాబాద్లో కూర్చొని ఉంటావు. నీ ఆస్తులన్నీ అక్కడెక్కడో ఉన్నాయి. 1000 కోట్లు 1,00,000 కోట్ల ఆస్తులు నీకు తెలంగాణలో ఎక్కడెక్కడో తయారు చేసుకొని ఉండవు. ఇక్కడటువంటి నీ కార్యకర్తల గతి. ఈ రోజు నువ్వు లేపినటువంటి, నువ్వు వేసినటువంటి ఈ విష బీజము పెద్దదైపోయి రేపు అధికారం కోల్పోయినప్పుడు నీ కార్యకర్తల యొక్క భద్రత ఎవరు చూసుకుంటారు అని చెప్పి నేను అడుగుతున్నాను. నీ కార్యకర్తలను ఎవరు పరిరక్షిస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విభేదాలు చేయడం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చూసి సిగ్గు తెచ్చుకో. నువ్వు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పేటువంటి ప్రెస్ మీటింగ్ లో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్కీమ్స్ అందాలా, మనం చేసేటువంటి వెల్ఫేర్ అందాలా అని చెప్పి, అది ఏ పార్టీ అయినా కూడా మీరు ఎవ్వరే కానీ, కార్యకర్తలు ఎవరే కానీ గ్రామాల్లో వాళ్ళని డినై చేసేదానికి లేదని చెప్పి ఆయన నువ్వు మాట్లాడే మాటలకు ఎక్కడైనా పొంతన ఉందా అని చెప్పి. ఏమయ్యా, పాముకు పాలు పోసినట్ట నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓట్లు వేసినటువంటి వాళ్ళంతా పాములతో పోలుస్తున్నావా? నువ్వు ఏమనుకుంటున్నాడో నీ అహంకారం నువ్వు. అండ్ మేము పాములు, నీ దగ్గర పాలు ఉన్నాయనుకుంటున్నావు. మీ నాయన సొత్తా ఇదేమైనా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా, ఈ రాష్ట్రంలో మేమందరం కట్టేటువంటి పన్ను చంద్రబాబు నాయుడు గారు నీ సొంత సొత్తు కాదు, నీ యొక్క ఆస్తి కాదు, అది నువ్వు పంచేది. ఈ రాష్ట్రంలో మేమందరం కూడా పన్ను కడుతున్నాం. ఈరోజు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేయకుండా వదిలిపెట్టారా? మీరు పన్నులు కట్టేటువంటి, మా దగ్గర నుంచి పన్నులు కట్టుకునేటువంటి పరిస్థితి మీరుంటే ప్రతి ఒక్క దాంట్లో మాకు సమానంగా న్యాయంగా రావాలా. ఇది రాజ్యాంగం. కనీస ధర్మం, రాజధర్మం కూడా నువ్వు పాటించినటువంటి వ్యక్తివి. నిన్ను వెంటనే డిస్క్వాలిఫై చేయాలా, దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఆయన అలవాటది. ఆయనకునేటువంటి గొప్పతనం ఏంటంటే, గొప్పంతా నాది, దిబ్బంతా వేరే వాళ్ళది. ఎక్కడ ఏమైనా జరగని చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి స్కిల్ ఏంటంటే, అందరికంటే కొంచెం ముందు ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ను కొంచెం స్టడీ చేస్తాడు. చేసిన తర్వాత ఆ జరిగినటువంటి డెవలప్మెంట్ అంతా నా ద్వారానే జరిగిందని చెప్పేటువంటి సంస్కృతి అయింది. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడితే విధ్వంసం అంటావు. దేనికి విధ్వంసం? ఎక్కడ విధ్వంసమైంది? ఏ రంగంలో విధ్వంసమైంది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి గవర్నమెంట్లో ఉన్నటువంటి స్కూల్స్ కన్నిటికీ బ్రహ్మాండంగా అన్ని వసతులు సంకల్పించి ఇంగ్లీష్ మీడియం చెప్పినటువంటి
చేయడం వల్ల విధ్వంసమా? రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్క రోగికి ఉచితంగా హాస్పిటల్ పోతానే డైరెక్ట్గా ఏమి చూడకుండా వైద్యం చేసేటువంటి పరిస్థితి తేవడం విధ్వంసమా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద ప్రజలకు డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి వాళ్ళ ఇండ్లకే ప్రతి సంవత్సరం 50,000 నుంచి ₹1,00,000 వరకు వాళ్ళ ఇండ్లకే వాళ్ళకు డబ్బులు చేర్చడం విధ్వంసమా అని చెప్పాడు. అది కాదు విధ్వంసం. నువ్వు చేస్తున్నది విధ్వంసం. నువ్వు రెచ్చగొట్టేది విధ్వంసం. నీ యొక్క పార్టీ వాళ్ళు చేసేది విధ్వంసం. ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి స్పీచ్ హేట్ స్పీచ్, అది విధ్వంసం. అది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. విధ్వంసం చేసేది నువ్వు అరాచకాలు చేసి నీకున్నటువంటి ఎల్లో మీడియా ద్వారా అవతల వ్యక్తి మీద బురద జల్లడం నీకున్నటువంటి వెన్నతో పెట్టేటువంటి విద్య నీకు. నువ్వు చేసే పనికిరాని పనులన్నిటికీ ముందు అవతల వాడిని వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళని కడుక్కోమని చెప్పడం, ఆ అవతల వాళ్ళు కడుక్కుంటే లోపల నువ్వు కావాల్సినటువంటి పనులన్నీ చేసుకుంటా పోవడం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క డైవర్ట్ చేయడం కోసం ఆయన చేస్తున్న ఎత్తుగడిది.